మోదీ కేసీఆర్ చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామన్నారు. సిక్కోలులో చంద్రబాబు ఎన్నికల వేడి పెంచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలంటూ కార్యకర్తల్లో హుషారు నింపారు. ఇచ్చాపురం, నర్సన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, భవిష్యత్ ప్రణాళికను ఆయన సవివరంగా వివరించారు. జిల్లా రూపురేఖల్ని మార్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలను భోగాపురం, శ్రీకాకుళం ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఈ జిల్లాలో నదుల అనుసంధానం చేస్తాను. వంశధార, నాగావళి అనుసంధానం చేశాను. తోటపల్లి పూర్తి చేశాను. వీరఘట్టం బ్యారేజ్ పూర్తి చేశాం. ఇది ఇచ్చాపురం వరకు బాహుదా కూడా లింక్ చేస్తున్నాం. ఇది వస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు మహేంద్ర తనయ్య కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్ వేస్తా, మధ్యలో కనెక్షన్స్ పెడతా, ఔటర్ రింగ్ రోడ్ వేస్తా, ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేస్తా, నేషనల్ లెవెల్లో కొన్ని కాలేజీలు గాని ఇన్స్టిట్యూషన్స్ పెడతా. ఇప్పుడు శ్రీకాకుళం కూడా హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. చంద్రన్న బీమా ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆలోచించా, కాదు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. తమ్ముళ్ళు 10 లక్షలు ఇస్తాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను. జగన్ అధికారంలోకి వస్తే అన్ని జిల్లాలకు పులివెందుల రౌడీలు వస్తారని చంద్రబాబు హెచ్చరించారు. పులివెందల అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఏ తమ్ముడు అది ఏమంటారు? మెడ కట్ చేసేయడం, హత్యలు చేయడం, అవునా కాదా? పులివెందుల రౌడీలు మీకు కావాలనా? ఇప్పుడు నేనేం చేశాను, ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెట్టా. ఎవడన్నా రౌడీ అనుకుంటే వాడు రోడ్డు మీదకి వస్తే నేరం చేయకమనిపై చుట్టుపట్టుకుంటాను. అది కావాలన్నా సీసీటీవీ కెమెరాలు ఆపేసి రేపు రాబోయే పులివెందుల రౌడీలు వచ్చి అడ్డ పంచ కట్టుకొని వీధుల్లోకి వచ్చి బజారుకు ఒక రౌడీ తయారైతే, ఊరుకు ఒక కీచుకుడు తయారైతే మీ భవిష్యత్తు ఏంటి? ఒప్పుకుంటారా మీరు? మన పిల్లలకు రక్షణ కావాలన్నా లేదా? ఎన్నికల్లో విజయలక్ష్మి గారు విశాఖపట్నంలో పోటీ చేశారు. మొత్తం అడ్డపంచోళ్ళందరూ దిగేశారు పులివెందుల నుంచి. ఎక్కడ పోయినా ఆస్తులు చూసుకున్నారు. వాళ్ళు అన్నారు, ఓకే ఎన్నికలు అయిపోయి అనుకుంటాం, ఈ ఆస్తి నాదని లెక్కలేసుకున్నారు. ఆ దెబ్బతో అందరూ భయపడిపోయి తిరుగు తపాల్లో ఆవిడ్ని హైదరాబాద్ లోటస్ పాండ్కి పంపించారు. తమ్ముళ్ళు, ఇది యథార్థం. కేసీఆర్ కు ఊడిగం చేసేందుకు ఒకరు కావాలన్న చంద్రబాబు అందుకే జగన్ ను ఏపీపైకి ఉసిగొల్పారన్నారు. ఏపీపై కుట్రలు చేస్తున్న కేసీఆర్ తో జగన్ కు దోస్తీ ఏంటని నిలదీశారు. ఏదైతే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టాడు, ప్రత్యేక హోదా ఇస్తానంటున్నాడు, తప్పేంటి అంటాడు. మీరు ఒప్పుకుంటారా? దీనికి తప్పవునా కాదా? మనల్ని తిట్టాడా లేదా? ఈ రోజు అంటున్నా, అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఎప్పుడు చెప్పాడు నీకు? నీ చెవిలో చెప్పాడా? ఈ రోజు కేసీఆర్ కు ఒక ఆలోచన ఉంది. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే అమరావతి రాకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన ఉంది, అమరావతి వస్తే ఈయనకి ఇష్టం లేదు. ఇంతవరకు ఒక్క మాట మాట్లాడాల, అమరావతి రావాలని గాని అమరావతికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాల. రెండోది, పోలవరం కట్టకూడదు. పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోతుంది. దానికి అడ్డు పెట్టాడు. కడాన ఒరిస్సా గవర్నమెంట్ తో కూడా మాట్లాడి మనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కోర్టులో కేసేశారు. ఇప్పటికైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మీకు రోషం ఉందా అని అడుగుతున్నా. ఈ గడ్డ మీద పుట్టిన రోషం మీకు ఒక కోసారం ఉందని అడుగుతున్నాను. మోదీ, కేసీఆర్, జగన్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు వచ్చి అన్ని అబద్దాలు చెప్పారని విమర్శించారు. మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ముగ్గురు మనకు ద్రోహం చేసే వ్యక్తులు. ముగ్గురు ఒకటయ్యారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు మనతో. అఫిడవిట్ చదివారా మీరంతా? 31 కేసులు. ఇండియాలో ఉండే పీనల్ కోడ్ ప్రకారం చట్టంలో ఉండే అన్ని కేసులు ఆయన పైన ఉన్నాయి. అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చింది 24 రోజులు,
కోర్టుకు పోయింది 240 రోజులు. మన నాయకుడు జైలుకు పోతున్నాడు, కోర్టుకు పోతున్నాడు. సిగ్గుపడమా మనం? బాధ అయినా మనకు? అందుకే అడుగుతున్నా, ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది, ఈయన పిల్లక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆడిస్తారు ఈయన్ని. ఈయన ఒక కీలు బొమ్మ. అందుకే వాళ్ళు ఆడినట్టు ఆడుతున్నాడు. నన్ను ఆడించాలనుకున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టనని హెచ్చరికిచ్చా. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై విరుచుకుపడ్డారు. లక్ష్మీదేవమ్మ గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి. అవతల ఎవడు తమ్ముళ్ళు? ధర్మాన ప్రసాదరావు. ఏం చేశాడు తమ్ముళ్ళు? కన్యదారకొండ జ్ఞాపకం ఉందా? పోరాటాలు చేశామా? రెండోది పాత బస్ స్టాండ్ దగ్గర ఏం తమ్ముళ్ళు 2.4 ఎకరాలు భూ కబ్జా జ్ఞాపకం ఉందా? ఈనాడు పెద్ద ఆఫీసు దగ్గర 27 ఎకరాల భూ కబ్జా జ్ఞాపకం ఉందా? గూండాయిజాన్ని ప్రోత్సహించే వ్యక్తి అధర్మాన ప్రసాదరావు. మన ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూశారు. మన కార్యకర్తలందరినీ బెదిరించాడు, మొన్న కూడా బెదిరించాడు, చూశారు. అధికారం రాకపోతేనే నీకు ఇంత రౌడీజం ఉంది. నీకు అధికారం వస్తే ఎంత చెలాయిస్తావు అధర్మాన ప్రసాదరావు? నేనది చెలాయించుడు నువ్వు ఇక్కడ ఉండేవాడివే అని అడుగుతున్నా. ఈ విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ. విశాఖపట్నంలో మొన్నే సిట్ రిపోర్ట్ ఇస్తే అందులో కూడా ప్రముఖ పాత్ర అయ్యింది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, హెచ్చరిస్తున్నా. కళింగ కోమట్లకు కార్పొరేషన్ పెట్టి ఆదుకుంటామని, మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈవీఎంల విషయంలో ఎన్నో అనుమానాలున్నాయని, ఎంతో పోరాటం తరువాత వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు.